నమస్తే. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ అనుష. ఒక మహిళ ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి ఫ్యామిలీని చూసుకుంటూ తన ప్రొఫెషనల్ లైఫ్ను కూడా కంటిన్యూ చేస్తూ ఒక వయసు వచ్చాక అంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక తన గురించి తను మర్చిపోతూ అలాగే తన చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి మహిళ 50 ఏళ్ళు దాటిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడదాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ హ్యావింగ్ మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అను, బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో ప్రతి మహిళ ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? మహిళ అనగానే నిజంగానే ప్రత్యేకమైన జాగ్రత్తలు ఉండాలండి. ఎందుకంటే మన బాడీ స్ట్రక్చర్ అలాంటిది. మన భగవంతుడు మనను పైనుంచి కిందికి పంపించినప్పుడే మనకు కొన్ని అంటే మగవాళ్లకు లేని బాధలన్నీ మనకే ఉంటాయి. కొన్ని అంటే అవి నిజంగానే సృష్టి పరంగా అవి మనకు వరమనే అనుకోవాలి. కొన్నిసార్లు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకురా బాబు అనే కష్టాలు కూడా మనకు ఉంటాయి. అవి మనము ఒకరితో అంటే హస్బెండ్తో కూడా ఒక్కొక్కసారి మనం పంచుకోలేనన్ని అంటే మనకు కొన్ని ఉంటాయి. అవి మహిళగా నాకు తెలుసు, అమ్మాయిగా మీకు కూడా తెలుసు. సో కాబట్టి అంటే మీరు అన్నట్టుగా మరి ముఖ్యంగా మహిళలు పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి మనం పెళ్లి దగ్గర నుంచి చూసుకుంటే అంతసేపు వచ్చి తన సంసారం కోసం, తన హస్బెండ్ కోసం, తన పిల్లల కోసం తన కోసం అనేది లేదు, నేను అనేది మర్చిపోయి అంటే 24 hours వీలైతే ఇంకా భగవంతుడు ఇంకో 2 గంటలు ఎక్కువ ఇస్తే కూడా బాగుండు అనేలాగా తన ఫ్యామిలీ కోసం, తన పిల్లల కోసమే కష్టపడి తను ఎన్నో సాక్రిఫైస్ చేసేసి పిల్లల కోసమే, ఫ్యామిలీ కోసమే, హస్బెండ్ కోసమే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేసి అలా ఎంతో కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అంటూ వాళ్ళకు ఒక జీవితం వాళ్ళు స్థిరపడిన తర్వాత నా అడ్వైజ్ ఏంటంటే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా మటుకు వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోతారు. ఏదో వాళ్ళకి తగినట్టు వాళ్ళు ఎంత చదువుకున్నారో అంతగా వాళ్ళకి తగినట్టు ఉద్యోగాలు వస్తాయి, లైఫ్లో సెటిల్ అయిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళకంటూ ఒక సంసారం ఉంటుంది. సో కాబట్టి 50 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు ఎప్పుడైతే సెటిల్ అయిపోతారో మరి ముఖ్యంగా అంటే ఆడవాళ్ళే ఏంటంటే తల్లులు కొంచెం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ విషయాలలో జోక్యం కలిగించుకోకుండా నేను అనేది కనీసం 50 సంవత్సరాలలో నేనేంటి, నా ఆరోగ్యం ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా కోసం నేనేం చేసుకుంటున్నాను, నాకంటూ ఏంటి అనేది ప్రతి మహిళ ఆలోచించుకోవాలి కంపల్సరీగా. అంటే ఎన్ని రోజులు పెళ్ళైనప్పటి నుంచి పిల్లల కోసమే, సంసారం కోసమే. ఏంటమ్మా ఏం వండుతున్నావు అంటే నీకేం కావాలో చెప్పు, నీకు ఇష్టమైనది వండుతానంటారు. లేదు నాకు ఈరోజు నాకు ఇష్టమైనది నేను వండుకొని తింటున్నానని కానీ, నాకు ఇష్టమైన చోటికి నేను వెళ్తున్నాను అని కానీ నాకు తెలిసి ఏ తల్లి కూడా చెప్పదు. ఎందుకంటే కంప్లీట్ సాక్రిఫైస్ ఒక క్యాండిల్ లాగా ఎంతసేపు ఫ్యామిలీ కోసమే తను కరిగిపోతూ అందరికీ వెలుతురునిస్తుంది. అది ఒక తల్లిగా అది బాధ్యత కంపల్సరీగా చేయాలి. కానీ నేనేంటి, నా కోసం ఏంటి, రేపు పొద్దున నాకేమన్నా అవుతే నన్ను ఎవరు చూస్తారు, చిన్న ఆరోగ్యాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దున నాకు ఏదైనా చేతగానప్పుడు ఎవరు చేస్తారు అనేది కంపల్సరీగా ఆలోచించుకోవాలి. మరి ముఖ్యంగా పెళ్ళైపోయిన తర్వాత పిల్లల ఫ్యామిలీస్లో అంటే ఫ్యామిలీస్ వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళ విషయాలలో మనం జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ కాలం మరి ముఖ్యంగా ఈ కాలంలో అందరికీ అన్నీ తెలుసండి. ఏ తల్లి తండ్రి ఇన్వాల్వ్ అయ్యి చెప్పాల్సినంత అవసరం అయితే ఏం లేదు. సలహాలు వాళ్ళు అడిగితేనే చెప్పండి. తల్లి అంటే తల్లి అంటారు కదా, తల్లి గుండె, తల్లి బాధ, తల్లి హృదయం ఎలాంటిదంటే నా కూతురు ఎక్కడ కష్టపడుతుందో, మా అబ్బాయి ఎలా కష్టపడుతున్నాడో, నేను ఏదైనా సలహా ఇద్దామా, వాళ్ళకి ఏమైనా నేను సహాయపడగలనా అని మనం మధ్యలో పోతే ఏమవుతుందంటే, ఎందుకమ్మా నువ్వు అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతావు, నీకెందుకు చెప్పు, మేమేదో చూసుకుంటాము అనే పిల్లలు చాలామంది ఉన్నారు. సో మేబీ అది కరెక్ట్గా ఉండొచ్చు. కాకపోతే ఒక తల్లిగా ఏమన్నా నా సలహా అవసరం ఏదో ఉంటాయి అనే తాపత్రయం అయితే ప్రతి తల్లికి ఉంటుంది. కాబట్టి ఏంటంటే అలాంటి సలహాలు ఈ కాలంలో అంటే మా కాలంలో అయితే నిజంగా మేము ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా కూడా మా అమ్మను మా నాన్నగారిని మేము అడిగేవాళ్ళం. నాన్నగారు మాకు ఈ సమస్య వచ్చింది, మరి ఏం చేయమంటావు. నేను ఉద్యోగం చేసిన రోజు కూడా నా పెళ్ళయ్యేదాకా కూడా నేను మా నాన్నగారి మీద మా అమ్మ మీద డిపెండ్ అయ్యాను. ఎందుకంటే మాకు అంత తెలివితేటలు లేవు. ఉన్నా కూడా ఏ తప్పో ఏంటో మనం ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోలేనటువంటి అట్లాంటి పెంపకం ఆ రోజుల్లో. ఇప్పుడు లేదండి, 10 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాల పిల్లల వాడికి కూడా మీరు షాప్కి తీసుకెళ్తే నీవు ఏం సెలెక్ట్ చేయకు, నాకు ఇష్టమైన సెలెక్ట్ చేసుకుంటాను. సో కాబట్టి మనం ఏంటంటే ఈ కాలానుగుణంగా మనం కూడా తల్లులు కూడా ఈ కాలం తల్లులు మరి ముఖ్యంగా
ఫ్యామిలీల గురించి పట్టించుకోకుండా నా కోసమే, ఇది నేనే అని చెప్పేసి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు ఏంటంటే కొంచెము స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు చాలామంది తల్లులు అంటే ఈవెన్ నేను కూడా చేస్తాను. మొన్నటిదాకా రాత్రి పడుకున్న తర్వాత 10ంటికి గుర్తొస్తుంది, అయ్యో రేపటికి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదని పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయడము, లేకపోతే ఏమన్నా కావాలి. మళ్ళీ పొద్దున్నే అందరూ లేవకముందే లేవాలి, అందరూ పడుకున్న తర్వాత మనం పడుకోవాల్సిన తల్లులు చాలామంది ఉన్నారు. అది బాధ్యత. సో అవన్నిటి నుంచి ఏంటంటే మెల్లమెల్లగా మనం కూడా కొన్ని బాధ్యతలు తప్పించుకొని మన ఆరోగ్యం, మనం తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా మహిళలు, భార్యలు, స్త్రీలు వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటే మంచిది. అనవసర విషయాలు మనం పట్టించుకోవద్దు. వాళ్ళ ఫ్యామిలీస్లో మనం అస్సలు ఇంటర్ఫియర్ కావాలి. ఓకే. నేను అనేది కంపల్సరీగా ఆలోచించుకోండి. నిజంగా భగవంతుడు మీకు ఫైనాన్షియల్గా ఏదన్నా డబ్బులు అన్నీ ఉంటే మాత్రం మీకే ఈ డబ్బుల మీద కనీసం ప్రతి ఒక్క మహిళ నేను చెప్పేదని కనీసం 2 నుంచి 3 లక్షల రూపాయలు మీకోసమే దాచుకోండి. మీ అవసరానికే దాచుకోండి. ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి మీకే హక్కు. నానా నాకు నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మనం డ్రా చేసుకోనా అని మీ పిల్లలను కానీ మీ వారిని కానీ అడగకండి. అది మీరే, మీ ఇష్టం కదా. అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు కూడా హక్కు ఉంటుంది. ఎప్పుడైతే వేరే వాళ్ళని మనం అడగాలి అని అనుకుంటే, ఇప్పుడు ఏం అవసరం అమ్మ నీకు అని వాళ్ళు అడుగుతారు. అయ్యో అడిగితే వీళ్ళు ఏమనుకుంటారో అని తల్లి కూడా ఆలోచిస్తున్నది. సో మీరు పెళ్ళైన తర్వాత అంటే ఈ బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటే కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, చిన్నపిల్లలు వెళ్ళలేమన్నది ఆ కోరికలను తీర్చుకోండి. చక్కగా భగవంతుడి మీద భక్తి ఉంటే గుడికి వెళ్ళండి, లేదా ఏదైనా ఒక తీర్థయాత్రలకండి, లేదా మీ ఫ్రెండ్స్తో గడపండి, పుస్తకాలు చదువుకోండి. అంతేగాని నేను సలహా ఏంటంటే ఇరుగురు ముచ్చట్లు వినకండి. సో మీకంటూ మీరు బతకండి, మీ ఆరోగ్యం మీరు చూసుకోండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇది చిన్నదిలే పోతుందిలే అనుకోకుండా, ఈ కాలంలో వచ్చేవి ఏంటంటే చిన్నదే రేపొద్దున పెద్ద సమస్య అవుతున్నది. కాబట్టి కంపల్సరిగా మీకోసం నేనే, నా కోసమే నేను అని 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ఆలోచించుకుంటే కొంచెం స్ట్రెస్ నుంచి మాత్రం బయటపడచ్చు. అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఆఫీస్కి వెళ్తారండి, ఈ పిచ్చి తల్లి ఏం చేస్తుంటే ఎదురు చూస్తే మా వాడు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదే, అయ్యో ఇంకా రాలేదే అని ఆవిడ మందులు వేసుకోకుండా ఆవిడ వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఆ రోగం పెద్దగా అవుతూనే ఉంటుంది. అంతే కదా. అతను వస్తాడు, ఏంటన్నా ఎందుకమ్మా నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నాను, నేను చిన్నపిల్లవాడినా, నాకు తెలీదా, నేను రా నా ఇంటికి, నీ అంతకు నువ్వు పడుకోపో అంటాడు. ఏం లాభం చెప్పండి. తల్లిగా ఆమె ఆలోచించింది. అతను చెప్పేది కూడా కరెక్టే. ఎందుకమ్మా నువ్వు పెద్దదనం అయినావు కదా, మందులో వేసుకొని పడుకొని అతను చెప్తాడు. ఈ తల్లి హృదయం అంటారు కదా, ఆగకుండా చూస్తుంది. కాబట్టి నా సలహా ఒకటే, కొంత తాపత్రయం తగ్గించుకోండి. మరి ముఖ్యంగా సంపాదించాలి, ఇంకా వీళ్ళకి పెట్టాలి అనేది ఆలోచించుకోకండి. ఇప్పుడు కొంతమంది నేను చూశానండి, కొంతమంది ఇంకా ఈ వయసులో కూడా మా వాడికి నేను ఒక ఫ్లాట్ కొనియాలి, నా మనవరాలకి గొలుసు చేయించాలి అని మందులు కూడా వేసుకోకుండా వద్దండి. ఎవరి సంపాదన వాళ్ళకు ఉంటుంది. తల్లి ప్రేమ, తల్లి కోసం తల్లి ఎప్పుడు ఆలోచించుకోవాలి? లేదు, ఆలోచించుకోవాలి. మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఉంటే మీకోసం మీరు బతకడం నేర్చుకుంటే చాలా మంచిది. ఓకే. ఈ విధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క తల్లి పిల్లల కోసం ఆలోచించి తన గురించి తను మర్చిపోయే ప్రతి తల్లి కొన్ని హెల్త్ పరంగా కావచ్చు, అలాగే మెంటల్ పీస్ గురించి కావచ్చు, ఏదన్నా టిప్స్ ఉంటే చెప్పండి. మెంటల్గా అదే చెప్పాను కదండి, మళ్ళీ తాపత్రయాలన్నీ వదిలేసుకోవాలి. వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళే వండుకుంటారు, తింటారు. లేకపోతే స్విగ్గీలు ఉన్నాయి, తర్వాత జొమాటోలు ఉన్నాయి, ఆర్డర్లు ఇచ్చుకుంటున్నారు, తింటారు. సో ఎవరి కోసం మీకు కావాల్సింది ఏదో కాస్త మీరు వండుకొని తినండి. వాళ్ళ కోసం చాలా మటుకు ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చుకుంటేనే, వాళ్ళకి బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తింటేనే వాళ్ళకి చాలా తృప్తిగా ఉంటుంది. ఇంట్లో అమ్మ ఏ దిబ్బరెట్టో ఉప్మానో దోశ వేస్తే వాళ్ళకి ఇష్టం లేదు, అది బయట నుంచి దోశలు వస్తే వీళ్ళకి చాలా ప్రీతిగా తింటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తాపత్రయం వద్దు. మీ పిల్లలు ఎప్పుడైనా వచ్చి అడిగితే అమ్మ నాకు పలానిది చేసి పెట్టు అంటే చేసి పెట్టండి. కానీ నాన్న ఈరోజు నీకు ఇది చేస్తారంటే నువ్వు ఇవాళ నీకు కావాల్సింది నువ్వు చేసుకొని తినమని కూడా చెప్తారు పిల్లలు. కాబట్టి తల్లి హృదయంగా మీరు చెప్పినట్టుగా తాపత్రయం ఉంటుంది. ఆ తాపత్రయం తగ్గించుకుంటే మంచిదండి. లేకపోతే స్ట్రెస్సే ఉంటుంది. మా వాడు తినలేదే ఈరోజు, ఏంటో అనుకుంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు మందులు వేసుకోకుండా పిల్లల కోసం ఎదురు చూస్తూ పిల్లల కోసం రూపాయి దాచిపెట్టేసి మా తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్, అతను పెద్దవాడు, వాళ్ళ ఆవిడ ఎప్పుడో చనిపోయింది, ఒక్కడే. మేము చెప్పేవాళ్ళం, నాన్నగారు మీరు మాకు బాబాయ్ అవుతారు, బాబాయ్ గారు మీరు మందులు వేసుకోవడానికి ఏం లేదమ్మా నాకు బాగుంది అనేది. లాస్ట్గా అతనికి చాలా క్రానిక్ డిసీజ్ వచ్చింది. మందులు కొనుక్కోమని వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళు, మనవరాళ్ళు, కూతుర్లు. ఆ డబ్బులన్నీ ఏం చేశాడంటే దాచుకున్నాడు. ఆయన పోయిన రోజు ఆయన పక్క మీద వెనక దాదాపు 25,000 రూపాయలు ఉన్నాయి.
చెప్తున్నా, ఎందుకు ఆరోగ్యాన్ని వాడు చేసుకున్నాడు, ఎందుకమ్మా ఇప్పుడు నాకెందుకు, నేను ఇంకా బతికి ఎవరిని ఉద్ధరించాలి, నేను ఏం చూడాలి అన్నీ చూశాను అనేసి. సో మనకై మనం బలవంతంగా మందులు ఆపేసుకొని చనిపోయే బదులు చక్కగా అదే ఇంకా అతను మందులు వేసుకుంటే చాలా రోజులు ఉండేవాడేమో. కాబట్టి కొంతమంది ఏంటంటే తాపత్రయం, నేను పోతే పోయినాను, నా పిల్లలు అనుభవిస్తారు అంటే ఇప్పుడు లేదండి. ప్రతి ఒక్కళ్ళు లక్షలలో సంపాదించుకుంటున్నారు, డబ్బులు లేవు అనే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మీకోసమే మీరు బతకండి. మీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క తల్లి తండ్రి అది ఆలోచించుకోవాలి. అమ్మ, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువైపోయాయి. సో ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ లేవేమో అసలు. సో వెస్టర్న్ కంట్రీస్ నుంచి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఏంటి. అలాగే చాలామంది స్టూడెంట్స్ వేరే పల్లెటూరు నుంచి వచ్చి సిటీస్కి వచ్చి వాళ్ళు చెడిపోవడం, పేరెంట్స్ని చూడకపోవడం, ఇటువంటి అంశాలు ఎన్నో జరుగుతున్నాయి మన సమాజంలో. దీని గురించి మీరేం మాట్లాడతారు? దీని గురించి అసలు మాట్లాడకపోవడమే మంచిదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది మన సంప్రదాయం కాదండి. లివింగ్ రిలేషన్ అనేదే మనది కాదు, ఇది మనం ఎక్కడి నుంచో అడాప్ట్ చేసుకుంటాం. అంటే చాలామంది విదేశీయులు భారతదేశం అనగానే మన మన భారతదేశం సంస్కృతికి, సాంప్రదాయాలకు, టింపులకు, ఒక వస్త్రధారణకు చాలా ప్రసిద్ధి అని చెప్పి ఇండియన్స్ అనగానే మనం చూసి చేతులెత్తి నమస్కారం చేస్తారు. మన చీర కట్టు, మన కట్టు బొట్టు, మన మాట తీరు చూసేసి చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా నాకు చాలామంది, అంటే నేను లాంగ్వేజెస్ చాలామంది ఫారినర్స్ చెప్తాను, వాళ్ళు మీరు ఇంత చక్కగా చీర ఎలా కట్టుకుంటారు, ఇంత చక్కగా ఎలా మీరు డ్రెస్అప్ అవుతారు, మీరు మీ హస్బెండ్తో ఇంత చక్కగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా కాపురం చేస్తున్నారు, కలిసి ఎలా ఉంటున్నారు ఇవన్నీ అడుగుతారా? చాలా వింతగా అడుగుతారు. ఎన్ని సంవత్సరాలు అయింది మేడం మీ పెళ్ళి అంటే, నా పెళ్ళి దాదాపు 50 ఏళ్ళు. 50 ఏళ్ల నుంచి మీరు ఒకరితోనే ఉంటున్నారంటే ఒకరితోనే ఉండాలి, మరి అది మా సాంప్రదాయము. కాబట్టి మనం విదేశీయులు మన సంస్కృతికి చాలా విలువ ఇస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళు అంటే అలవాటు పడడానికి వాళ్ళు తాపత్రయపడితే రివర్స్ అవుతుంది. మనం ఏంటంటే వాళ్ళ పద్ధతులు అలవాటు చేసుకొని వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేస్తున్నాము. కాకపోతే ఏది మంచి ఏది చెడు అనేది ఎవరికి వాళ్ళు, అది సెల్ఫ్ డిసిప్లిన్ అండి. మీరు అన్న టాపిక్ ఏంటంటే రిలేషన్ కదా, లివింగ్ రిలేషన్ అంటే ఏంటి, ఒక అబ్బాయి అమ్మాయి ఒక సర్టన్ ఒక 15, 17, 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అండర్స్టాండింగ్తోనో ఏదో, మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏముంటుందో తెలీదు, ఒక రూఫ్ కింద ఇద్దరు ఉండడము కదా, దాన్ని లివింగ్ రిలేషన్. సో ఆ లివింగ్ రిలేషన్లో మరి ఇప్పుడు అంటే ఈ పని చేస్తున్నప్పుడు నాకు అర్థం కాదు, నాకు తెలియదు ఒకటే, నాకు ఎప్పుడు డౌట్, మరి మీరు ఇలా చేస్తున్నప్పుడు మీరు ఎవరి పర్మిషన్ తీసుకుంటున్నారు, ఎవరికి చెప్తున్నారు? మీరు బయట నుంచి వచ్చినప్పుడు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అమ్మ నేను పలానా అబ్బాయితో నేను లివింగ్ రిలేషన్లో ఉంటున్నాను, ఆ అబ్బాయితో నేను కలిసి ఉంటున్నాను, రాత్రి పగలు అతనితోనే ఉంటున్నాను అని చెప్తే ఏ తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తారా? ఎవరైనా ఇవ్వరు కదా, పగలు కొడతారు కదా, అంతే కదా. మరి అలాంటప్పుడు మీరు ఎవరికైనా సరే మీ తల్లిదండ్రులకు చెప్పకుండా మీరు ఇలాంటి పని చేస్తున్నారు అంటే అది తప్పని, రైట్, అంతే కదా. నిజంగా మీకు అబ్బాయితో కానీ, అబ్బాయి మీకు ఇష్టమైతే, అట్లాగే అమ్మాయి మీకు ఇష్టమైతే చక్కగా ఇంట్లో చెప్పండి. అంటే ఒక కమిట్మెంట్కి రండి. మీరిద్దరు సెటిల్ అయిన తర్వాత, జాబ్ చేసుకున్న తర్వాత చక్కగా పెళ్లి చేసుకుంటే దానికి ఎవ్వరు ఏమి అభ్యంతరం చెప్పరు. మీరిద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఏదన్నా ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ కదా, ఇప్పుడు ఏదన్నా జరిగిందనుకోండి, అంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒక మనిషిని చూస్తారండి, ఫస్ట్ రోజు చూస్తారు, చాలా ఇంప్రెస్ అయిపోతారు, సెకండ్ రోజు చూస్తారు. సో ఆ దగ్గర అయినప్పుడు ఏమవుతుందంటే అతనిలో కానీ ఆ అమ్మాయిలో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, నేను ఆ అబ్బాయితో కలకాలం ఉంటే ఇవి భరిస్తానా, ఇవి భరించలేనా, అవన్నీ కూడా ఉంటాయి. అవి నెమ్మదిగా ఎవరితోనన్నా మనము కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే వాళ్ళ రియల్ కలర్స్ ఏమో మనకు తెలిసిపోతుంది. మాస్క్ వేసుకున్నారా లేకపోతే రియలా తెలిసిపోతుంది. 2 గంటలు ఒక రోజు నేను కలిసి ఉంటే ఇదంతా యాక్టింగ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫర్ ఎవర్ నేను కలిసి ఉంటానో, నేను నా ఒరిజినాలిటీ, నేను ఎన్ని రోజులు ఐ కాంట్ యాక్ట్ కదా ఫర్ ఎవర్. సో అందుకని అప్పుడేమో ఒరిజినల్గా పడుతుంది. అప్పుడు మీకు నచ్చకపోతే ఏం చేస్తారంటే, నువ్వు వేరే నేను వేరే అని చెప్తున్నారు. మరి నిజంగానే ఇద్దరికీ అలా సరే, నీవు వేరే నేను వేరే, నీకు నాకు పడదు, నువ్వు వెళ్ళిపో నేను వెళ్ళిపో అంటే మంచిదే. కానీ నిజంగా అంటే ఆత్మసాక్షిగా ఎవరికి వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పాల్సింది ఏంటంటే, మీ ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేకుండా మీరు ఉన్నారా అనేది మీకు మీరే ప్రశ్నించుకోవాల్సింది. అది ఎవ్వరు చెప్పరు. ఇస్ దట్ హ్యాపెనింగ్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్? అంతే కదా. దానికి ఇప్పుడు మరి ఏం చేస్తారో, నిజంగానే మీరు ఒక అగ్రిమెంట్కి వస్తున్నారా, సరే మనం పెళ్ళయ్యేదాకా మన ఇద్దరం అండర్స్టాండ్ చేసుకొని పెళ్ళయ్యేదాకా నువ్వు కానీ నేను కానీ, నువ్వు ఇప్పుడు
అంటే మన ఇద్దరం ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్లి చేసుకోబోయే ముందు కూడా ఇంతనే పవిత్రంగా మనం ఉందామని ఎవరైనా అనుకుంటున్నారా? అది ఉండరు, అది వీలు కాదు. ఎందుకంటే ఇది అంటే ఇది ప్రకృతి ధర్మం ఏంటంటే ఒక ఆడ మగ ఒక చోట ఉన్నప్పుడు అది ఏం జరగాలో అది జరుగుతుంది కదా. అది ఎంత మీరు డిసిప్లిన్లో ఉన్నా కూడా ఉండదు. మరి అలాంటప్పుడు అలాంటి రిలేషన్షిప్లో ఉండి మీరు విడిపోయిన తర్వాత మరి నిజంగా మీరు వేరే వాళ్ళను మరి మీ ఇద్దరు ఎవరికి వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మరి మీరు నిజంగా ఆ పార్ట్నర్తో వచ్చే పార్ట్నర్తో నిజంగా మీరు హ్యాపీగా మీ మనస్ఫూర్తిగా అతనితో మీరు ఉంటారా? అది ఉంటుంది కదా, మీకు ఒక పించింగ్ ఉంటుంది. అయ్యో నేను ఇలా చేశానే, ఇలా ఉండింది అంటే ఇతనితో మీరు కలిసి ఉన్న అమ్మాయితో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నా కూడా మీకు ఇంకొకటి గుర్తుంటుంది. సో అలాంటివంటే మనస్సాక్షిని చంపుకొని మీరు ఇవన్నీ పనులు చేయాలి. సో ఇవి చేసిన తర్వాత కూడా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇద్దరు రిలేషన్షిప్లో నేను చాలా చోట విన్నానండి. అంటే ఈ అబ్బాయి చాలా ప్రేమ పెంచుకుంటాడు. మరి ముఖ్యంగా ఈ కాలంలో మీకు తెలిసిన వాళ్ళని అబ్బాయిలు ఎలా ఉన్నారంటే నాకు చాలా సిన్సియర్గా ప్రేమిస్తారు, చాలా సిన్సియర్గా ఏది చేసినా కూడా చేస్తారు. అమ్మాయిల కంటే ఇప్పుడు అబ్బాయిలు చాలా సిన్సియర్ అయిపోయారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే అమ్మాయిని అంటే అబ్బాయిలు కూడా సెన్సిటివ్గా ఉంటున్నారు, చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. ఈ అమ్మాయిలు అంటే ఐఎమ్ సారీ టు సే అందరు అమ్మాయిలు కాదు, కొంతమంది అమ్మాయిలు టైంపాస్ కోసము ఏదో టైంపాస్ బఠానీలాగా అబ్బాయిని పాపం వాడుకొని ఆ కుర్రోడేమో చాలా మీకోసమే అన్నట్టుగా ఉంటాడు. రేపు పొద్దున ఏదైనా జరిగిందంటే నీకు నాకు పడదు నేను వెళ్ళిపోతానన్నప్పుడు ఆ అబ్బాయి నిజంగా చాలా బాధపడతాడండి. ఏం చేయాలో అర్థం కాదు, అమ్మాయి లేక ఉండలేడు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవాలి కదా. సరే మన ఇద్దరం కలిసి కాపురం చేయాలి, జీవితాంతం నువ్వు నాకు నేను నీకు ఉండాలనుకుంటూ నీ దగ్గర ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, నాకు ఇవి పడవు, నువ్వు సర్దుకుంటావా అని మీ అబ్బాయి మాట్లాడాలి, అమ్మాయి కూడా మాట్లాడాలి. అలాంటిది ఏమి ఉండట్లేదండి. అంటారు కదా బ్రేకప్ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ అబ్బాయి పాపం నాకు తెలిసిన చాలా 2-3 ఫ్యామిలీస్లో అబ్బాయిలు ఎంత సిన్సియర్గా ప్రేమించారంటే లాస్ట్కి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఏంటి నాకు ఎస్తమానం నీ టార్చర్ ఏంటి, 24 గంటల నువ్వే నా ఎదురుగుండా ఉంటావు, నువ్వు నా కళ్ళకు కనిపించకుండా కొన్ని రోజులు వెళ్ళిపో అనే పరిస్థితికి వచ్చింది. అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ నేను ఏం చేయాలి అని అంటే అరే వద్దు అంటుంటే నువ్వేం చేస్తావు, మరి నువ్వు వెళ్ళిపో. నిజంగానే పాపం వెళ్ళిపోయాడు. అబ్బాయి షీఈస్ హ్యాపీ నౌ. ఆడు ఇంకా అమ్మాయిని గురించి ఆలోచిస్తున్నాడు, ఇంకా డిప్రెస్ అయిపోయాడు. అంతే కదా. అంటే కొంతమంది అబ్బాయిలు చాలా అంటే ఈ కాలంలో నేను చూశాను అబ్బాయిలు చాలా సిన్సియర్గా ఒక అమ్మాయి కోసమే ఎంతో సాక్రిఫైస్ చేసుకుంటున్నారు. సో అమ్మాయిలు అలా ఉండట్లేదు. మీరు ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే, లేకపోతే మీ బర్త్డేకి ఏదైనా కొనిస్తే, లేకపోతే మిమ్మల్ని 2-3 సినిమాలకు తిప్పితే, లేకపోతే ఏదైనా షాపింగ్ చేయిస్తే చాలా మంచివాడని. ఒకవేళ నువ్వు రాగానే నాకు షాపింగ్ చేయించలేదు అంటే నెక్స్ట్ ఎవరో ఒకరు ఉంటారు, మరి ఏంటి వస్తావా లేదా అన్నట్టుంటారు అనమాట. సో అలా అంటే అందరు కాదు, కొంతమంది అమ్మాయిలు అలా తయారైపోయారు. సో ఈ రిలేషన్షిప్లో ఏమవుతుందంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇలా జరిగినప్పుడు మీరు నిజంగా ఎవరికి వారు వెళ్ళిపోయినప్పుడు మరి మీరు నిజంగా బాధపడరా? రేపొద్దున ఇంట్లో తెలిసింది అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని నమ్మి నా కూతురు కానీ నా కొడుకు కానీ సిటీకి వెళ్ళి 4 డబ్బులు సంపాదించి నాకు ఒక మంచి పేరు తెస్తారనే నమ్మకంతో మిమ్మల్ని పంపిస్తే మీరు చేసిన నిర్వాకాలు ఏంటి నిజంగా కొంతమంది అమ్మ లివ్ ఇన్ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేస్తున్నారేంటి సమాజంలో? కొంతమంది ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? కొంతమంది మంచిదే మీరు చేయండి మీరు ఉండండి అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో అనే చెప్తున్నారు. బట్ ఎందుకు ఇంకా ఎవరు ఎంకరేజ్ చేయరాను అంటే ఒక కండిషన్ మీద ఏం ఎంకరేజ్ చేస్తారంటే నిజంగా మీ ఇద్దరు ఎన్ని పొరపాట్లు జరిగినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా మీ ఇద్దరు అట్ ది ఎండ్ ఆఫ్ డే మేమిద్దరం కలిసి ఉంటాము అనే డెసిషన్ మీరు తీసుకోగలిగితే మీరు కలిసి ఉండండి అని చెప్తున్నారు. అలా ఎవ్వరూ ఉండటం లేదు. నేనేదో అనుకున్నాను, నువ్వు చాలా ఇది అసలు నీవేంటి బయటకు వచ్చినప్పుడు నన్ను పార్కులో కలిసినప్పుడు రెస్టారెంట్లో కలిసినప్పుడు నేను చక్కగా డ్రెస్ వేసుకొని వచ్చావు, ఇదేంటి ఇంట్లో ఉంటున్నావు అంటే ఇంట్లో ఎవడు ఉంటాడు, మేకప్ వేసుకొని ఉంటాడు, ఎవడుంటాడు కదా. మనం ఇంట్లో ఇలాగే ఉంటాం బయటకు వచ్చినప్పుడు. కానీ ఆవిడకి ఏంటంటే అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయిపోయింది, నాకు నచ్చదు, నాకు ఇలా ఉంటే నచ్చదు, అబ్బాయిలు అంటే చాలా ఎప్పుడూ టిప్ టాప్గా ఉండాలి అంటే మరి అది నచ్చదు, ఈమెకు అలా ఉండడం ఇష్టం. సో ఇలాంటి చిన్న వాటికి కూడా పోట్లాడేసుకొని వెళ్ళిపోతున్నారు. రేపు ఇంకా కొన్ని విషయాలలోనూ పాపము తల్లిదండ్రులకు పిల్లలు ఎక్కడున్నారో తెలీదు, ఏ హాస్టల్లో ఉన్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలీదు, ఎవరితో ఉంటున్నారో తెలీదు. రేపొద్దున ఏదన్నా జరిగి ఆ అమ్మాయి ఎక్కడికే వెళ్ళిపోయిందో తెలీదు, వాడు ఏం చేశాడో తెలీదు, చంపేశాడో తెలీదు, చనిపోయిందో తెలియదు డిప్రెషన్లో. అవును, ఇలాంటి కేసెస్ కూడా మనం న్యూస్లో ఎన్ని చూడలేదు అసలు. తల్లిదండ్రులు పాపం ఏం చేయాలో అర్థం కాక, ఏమ్మా మీ అమ్మాయి నాకు తెలియదు నాయన, ఎక్కడుందో తెలీదు, ఏం పని చేస్తుందో తెలీదు, ఎప్పుడైనా ఫోన్ చేస్తా నువ్వు చెయ్యకు నేనే చేస్తానని చెప్తున్నారని చాలామంది తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక, చుట్టుపక్కలకి ఏం చెప్పుకోవాలో అర్థం కాక, ఆ పిల్ల ఎక్కడుందో తెలియక
పాపము చాలా బాధపడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే దయచేసి మీరు ఎందుకు వచ్చారు సిటీకి, ఏ పర్పస్ మీద వచ్చారు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడ, నా పర్పస్ ఏంటి, నేను ఈ పని చేస్తే నా జీవితంలో నేను నష్టపోనా, నా జీవితంలో ఏదైనా తప్పు జరిగితే నేను ఒక్కసారి గుర్తు ఇప్పుడు తెచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి అంటే మీ చుట్టూ తల్లి తండ్రి అన్నలు తమ్ముళ్ళు మీ ఫ్యామిలీ చాలామంది ఉంటారండి. మీరొక్కరే కాదు, మీరు పుట్టిన వెంటనే మీకు ఒక బంధుత్వాలు ఏర్పడతాయి. మరి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి అనేది కంపల్సరీగా వీటన్నిటికి పోనీ ఇవన్నీ సెకండరీ అండి. నేనేంటి, నా సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే నా లైఫ్ ఏం పాడవుతుంది అనేది కంపల్సరీగా ఆలోచించుకొని లివింగ్ రిలేషన్షిప్ అనేది నేనైతే ఎంకరేజ్ చేయనండి. ఒకవేళ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఏంటంటే ఒక కండిషన్ పెట్టుకోండి, తప్పకుండా మేము కలిసి ఉంటాము అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా, అంటే మీరు అన్నట్టుగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదండి. అవసరమా? అస్సలు అవసరం లేదు. అవసరమే లేదు. నువ్వెక్కడన్నా ఉండు, ఆమె ఎక్కడన్నా ఉంటుంది, చక్కగా ఇద్దరు కలిసి ఏదైనా ఉంటే మ్యారేజ్ తర్వాత చూసుకోండి, అంతే కదా. సో అలా ఉండకుండా ఇలా చేస్తే దీనివల్ల అనర్థాలే తప్ప ఇదేమి జరగదు. మీరు రీసెంట్గా మీకు తెలుసో తెలీదో జస్ట్ ఒక వారం కిందట ఢిల్లీలో ఇద్దరు, ఒక అమ్మాయికి 21 years, అబ్బాయికి 35 years, అతను సివిల్స్ చదవడానికి ఢిల్లీలో వచ్చి ఒక ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయ్యినాడు. సో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. సరే మీకు తెలుసు, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే వీళ్ళిద్దరు ప్రైవేట్గా ఉన్నప్పుడు కొన్ని వీడియోలు తీశాడు ఆ కుర్రోడు. తీసిన తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయికి తెలిసి నువ్వు ఎందుకు వీడియోలు పెడుతున్నావు, దాంట్లో ఫోటోలు ఉన్నాయి కదా, నువ్వు తీసేయంటే అబ్బాయి తీసేయలేదు. తర్వాత ఇద్దరికి చాలా ఘర్షణ జరిగింది. ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో బ్రేకప్ అయిపోయింది. అతనికి పోయి చెప్పింది ఇలా చేస్తున్నాడు అని అంటే, సరే నువ్వేం బాధపడకు నేనున్నానని చెప్పేసి ఆ అబ్బాయికి, అంటే చెప్పాను కదండి దొంగలే ఉంటారు ఫ్రెండ్స్. అబ్బాయికి ఒక గ్యాస్ సిలిండర్ సప్లై చేసే డీలర్ ఫ్రెండ్ అయితే ముగ్గురు కలిసి ఈ అబ్బాయిని అర్ధరాత్రి వచ్చి చంపేసి అబ్బాయిని, ఎందుకు నిన్ను నమ్మాడు కాబట్టి ఎస్ అతను చేసింది చాలా తప్పు, అతను వీడియోస్ తీశాడు అవన్నీ చాలా తప్పు. కానీ ఆయన చేసిన తప్పు కంటే ఈమె ఏం చేస్తుంటే అతన్ని ముగ్గురు కలిసి చంపేసిన తర్వాత పాపం మొహం బాడీ అంతా వైన్ పోసి నెయ్యి పోసి తర్వాత సిలిండర్ ఓపెన్ చేసి బ్లాస్ట్ చేసేసి ఏమైందంటే రిలేషన్షిప్ ఘోరంగా లాస్ట్కి ఏంది, అబ్బాయి తల్లిదండ్రులకు తెలిస్తే అసలు మాకు తెలీదు, చదువుకుంటానని వెళ్ళాడు కానీ ఎప్పుడో చెప్పాడు నాకు ఒక ఫ్రెండ్ ఉందని, ఆ ఫ్రెండ్ ఎక్కడుంది ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఎంత బాధ చెప్పండి. ఫస్ట్ నువ్వే ఈ నడిచిన స్టోరీ అంతా తెలియదు వాళ్ళకి తెలియదు. అంటే ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట రిలేషన్షిప్లో. కంపల్సరీగా ఇలాంటివి జరుగుతాయి. జరగలేదు అంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. మీరు నిజంగా సెటిల్ అయ్యి రిలేషన్షిప్లో ఉండి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారంటే సంతోషపడే వాళ్ళల్లో నేనైతే ఫస్టే ఉంటాను. తన కోపంని కంట్రోల్ చేసుకోకపోతే ఇంకేం లేదు, తనే తనంతట శత్రువు, అంతే కదా. సో అయితే ఈ మధ్యకాలంలో స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది ప్రతి ఒక్కరికి. ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే పెద్దవాళ్ళ వరకు ఈ స్ట్రెస్ అనేది వెంటాడుతూనే ఉంది. దీనివల్ల అనేక ప్రాబ్లమ్స్. సో రీసెంట్ ఇష్యూస్ కూడా మనం మాట్లాడుకుంటూ ఉందాం. ఒక్కసారి కోపాన్ని కంట్రోల్ చేసుకునే కొన్ని టెక్నిక్స్ కావచ్చు, కొన్ని ఏమన్నా టిప్స్ కావచ్చు, ఏమన్నా ఉంటే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అందరికీ తెలిసిద్దే. సో ఎప్పుడైనా సరే మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఫస్ట్ ప్రాముఖ్యంగా మన హెల్త్ పాడైపోతుంది. సో మనం చాలామందిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. సో ఎలా ఉంటుందంటే, బాబోయ్ చాలా కోపం అండి ఆవిడికి, అతనికి చాలా కోపం, అసలు ఈ విషయం మనం మాట్లాడుకుంటేనే మంచిది అనేసి కొంతమంది అసలు కొన్ని చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పరు. అరే చెప్దాం పదంటే వద్దు చాలా కోపం, విసిరేస్తుంది, అరిచేస్తుంది, మనుషుల మీద ఇలా పడి రక్కేసేలాగా మాట్లాడతారు. వద్దు చెప్పకుండా ఉంటే మంచిది అన్నప్పుడు నువ్వు కొన్ని విషయాలు, నీకు చెప్పాల్సిన విషయాలు కూడా వాళ్ళు నీకు భయపడి నీ యాటిట్యూడ్కి, నువ్వు కోపానికి భయపడేసి వెళ్ళిపోతారు. అప్పుడు నష్టపోయేది నువ్వే. రేపు పొద్దున అదేంటి నాకు అంత బాబాయ్ మీరు చాలా కోపంగా ఉన్నారండి నిన్న, ఏం చెప్తాం మేము, చెప్పండి మేము చెప్పలేదు, అదేంటి ఇది ఇంపార్టెంట్ కదా నాకు చెప్పాలి కదంటే, మీరు అంత గట్టిగా మాట్లాడితే అరుస్తూ ఉంటే మేమేం చెప్తామండి అని అంటారు. దానివల్ల మనం చాలామందిని పోగొట్టుకుంటామండి. కోపం అనేది ఎప్పుడైనా కోపంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని నా సలహా. ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడైనా సరే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా చాలా ప్రశాంతంగా తీసుకోవాలి. కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా 99.9% రాంగే ఉంటాయి. కోపంలో అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ మీకు అప్పుడే తీసుకోవాలి, ఆ కోపంలోనే ఉండాలి, అట్లా ఆ మూమెంట్లోనే డెసిషన్ తీసుకోవాలని అంటే
ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఆలోచించుకొని నిజంగా నేను ఇప్పుడు ఇంత కోపంతో ఉన్నాను కదా, ఇది అవసరమా, నేను కొంచెం ఆలోచించుకుంటాను దీని గురించి అని, ఎదురు వాళ్ళకి నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి ప్రశాంతంగా మీరు ఆలోచించుకొని అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే కోపంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా మీరు అన్నట్టుగా ఒక అదేంటంటే స్ట్రెస్ మేనేజ్మెంటు, అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అనడం కూడా అది ఎవరికి వాళ్ళు ఈ సిచ్యుయేషన్ నుంచి నేను ఎలా బయటపడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే నేను ఇదివరకు చెప్పినట్టుగా మనం చాలామందిని దూరం చేసుకోవాల్సి. రీసెంట్గా నేను జస్ట్ ఒక 2 రోజుల క్రితం నేను చూశాను ఒక చోట, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కారులో వెళ్తున్నారు బెంగళూరులో. వెళ్తూ ఉంటే ఆ సైడ్ మిర్రర్ను పాపం ఇద్దరు బైక్ మీద వెళ్ళే వాళ్ళు పొరపాటున టచ్ చేశారు, అంటే తగిలింది. తగలగానే వీళ్ళకి చాలా కోపం వచ్చింది, తగిలింది, వాళ్ళు సారీ చెప్పే ఉండొచ్చు, వెళ్ళిపోయారు, వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ముందుకు అంటే వీళ్ళని వెంబడిస్తే వీళ్ళు ఎక్కడ దొరకలేదు, మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళిద్దరు ఎక్కడున్నారో వాళ్ళను కారుతో గుద్దేసి ఫస్ట్ అతన్ని అసలు అక్కడే ఆన్ ది స్పాట్ చనిపోయాడు, రెండో అతను సీరియస్గా ఉన్నాడు. ఏంటి చిన్న దానికి ఇదేముందంటే కారు అద్దం తగిలింది, నువ్వు దిగి మాట్లాడుకోవాలి, అయ్యో ఎందుకు ఇలా చేసావు, రోడ్డు మీద నువ్వు ఇలా ర్యాష్గా పోకూడదు కదా, నా కారు డ్యామేజ్ అయిందని నువ్వు చెప్పుకోవాలి. సో అంటే ఇప్పుడు ఎట్లాగుంటుందంటే కోపంతో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వైఫ్ చాలా చెలరేగిపోయినప్పుడు ఇతను కూడా సపోర్ట్ చేశాడు, కాదు పోతే పోయింది లేదో రోడ్డు మీద కదా జరిగింది, ఆగు అని కామ్ డౌన్ చేయలేదు. ఇద్దరు ఒకరు నువ్వా నేనా అన్నట్టేసి ఇద్దరు కలిసి ఆ పని చేశారు. ఇవాళ ఎక్కడున్నారు, జైల్లో ఉన్నారు వాళ్ళు. అనవసరంగా ఒక ప్రాణం పోయింది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. సో కొంతమందిని మళ్ళీ చెప్తున్నా, మనము మన జీవితంలో కొంతమందిని మనం దూరం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కొన్ని పరిస్థితులు తలకిందలైపోయి అయ్యో ఇదేంటి నా చేయి జారిపోయిందే ఈ పరిస్థితి అంటే మీ యాంగర్ వల్లనే అది దూరం చేసుకున్నారని ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా మనం కోపంగా ఉంటే మన ఇంట్లో మన పిల్లలు కూడా అదే కోపాన్ని చూపిస్తారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అండి కోపం అంటే విసిరేస్తారు, చింపేస్తారు, లేకపోతే ఎగిరేస్తారు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇంట్లో అదే వాతావరణం కదా, ఇంట్లో తల్లి తండ్రి పోట్లాడుకుంటూ గట్టిగా అరుచుకుంటే అదే నేర్చుకుంటారు కదా. ఇప్పుడు మీ ఆవిడ మీద అతను కోపడి ఎక్కడున్నావు గట్టిగా విసిరేస్తే ఆ పిల్లలు కూడా వచ్చి గట్టిగా విసిరేస్తారు కదా. ఫస్ట్ తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు అది చేస్తారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చేసుకోలేకపోతే మాత్రం మనం చాలా జీవితంలో నష్టపోవాల్సి వస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కామ్గా ఉండండి. ఆ క్షణంలో మీరు అస్సలు మాట్లాడకండి, కాసేపు కంట్రోల్, లేదా మీరు అక్కడి నుంచి ఆ సిచ్యుయేషన్ నుంచి బయటికి వెళ్ళిపోండి, లేదా మిమ్మల్ని ఎవరైతే ఇరిటేట్ చేస్తారో వాళ్ళనన్నా వెళ్ళిపోమనండి, లేకపోతే మీరన్నా బయటికి వెళ్ళి కామ్గా కాసేపు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి కాసేపు హాయిగా కామ్గా కూర్చోండి. నిజంగానే కాసేపు వచ్చిన తర్వాత ఏంటి నేను చిన్నదానికి చిన్నదే కదా, నేను ఎందుకు ఇంత కోపడ్డాను, అయ్యో ఇది చిన్నదే కదా అనేది మీరే రియలైజ్ అవుతారు. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే జీవితంలో చాలా మంచిది, లేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. ఓకే, ఒక మహిళ ఎన్నో బాధలు పడుతూ ఉంటారు, ప్రతి మహిళ ఫ్యామిలీ పరంగా, పిల్లల పరంగా, హస్బెండ్ పరంగా. కానీ ప్రతి మహిళకి పేరెంట్స్ పరంగా కావచ్చు, అలాగే పెళ్ళైన తర్వాత హస్బెండ్ నుంచి చాలా సపోర్ట్ కోరుకుంటూ ఉంటారు. అవును, ఒకవేళ పెళ్లి కాకముందు పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేకపోయినా సరే పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని ఫ్యామిలీస్లో అలా జరగదు. సో ప్రతి మహిళకి హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండాలి, ఇన్ కేస్ ఒక 50 years వచ్చినాక ఆ మహిళకి ఎటువంటి సపోర్ట్ ఉండాలి? సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మహిళకి ఇది నిజంగా ఫ్యామిలీ సపోర్టు, మరి ముఖ్యంగా హస్బెండ్ సపోర్టు, సెకండరీ పిల్లల సపోర్టు చాలా ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50 years వచ్చిన తర్వాత మీకు తెలుసు అంటే ఆడవాళ్ళల్లో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో, అంటే శరీరం ఒక్కొక్కసారి సహకరించదు. అంటే 50 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు అమ్మ ఎలా వండి పెట్టిందో, ఎలా వాళ్ళ కోసం పని చేసిందో అది ఇవాళ కూడా చేయాలని వారు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అది క్వైట్ కామన్. కానీ అమ్మకు కూడా పెద్దదైపోయింది, 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు వచ్చింది, మొన్న ఉన్నంత ఓపిక ఇవాళ ఉండకపోవచ్చు, మా కోసం ఇన్ని రోజులు కష్టపడుద్ది అనుకొని ఎవ్వరూ ఊరుకోవట్లేదు. అదేంటమ్మా ఇంకా పడుకున్నావు, మేము ఆఫీస్కి వెళ్ళాలని తెలీదా, లేచి బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్తున్నారు. కానీ అమ్మకు పెద్దదైపోయింది కదా, ఇన్ని రోజులు కష్టపడి పనిచేసింది అని చెప్పేసి ఎవరు సపోర్ట్ చేయరు చాలా మటుకు. అట్లాగే హస్బెండ్ కూడా అంటే హస్బెండ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ప్రతిరోజు ఆమె
మా కోసమే పని చేయాలి, తన కోసం అంటూ ఏమీ ఉండదని అనుకుంటారు. కానీ ఆడవాళ్లకు శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయో మీకు తెలిసి 50 సంవత్సరాల తర్వాత మోనోపాజ్ వస్తుంది. తర్వాత ఆ లోపల చాలా అంటే స్ట్రెస్ ఉంటుందండి. ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్టుగా చాలా మండుతూ ఉంటుంది. తర్వాత చాలా నొప్పిగా ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు ఏమి తినబుద్ధి కూడా కాదు. హాయిగా చక్కగా కాసేపు ఏమీ లేకున్నా నాతో ఎవరు మాట్లాడుకున్నా కాసేపు రెస్ట్ తీసుకోవాలి, కాసేపు పడుకోవాలి, ఎవరైనా నాకు కాస్త ఏదైనా చేసి పెడితే బాగుండు అనే ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే శరీరం సహకరించదు. చాలా అంటే ఒక్కొక్కసారి చాలా హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, అసలు మాట్లాడలేరు. అంటే ఆ బ్లీడింగ్ అయినప్పుడు మీకు తెలుసు కదా ఎంత మనము ఇదైపోతామో, చాలా పెయిన్ ఉంటుంది. అటు ఆ ఏజ్లో ఒళ్ళంతా ఇట్లా మండుతుంది అనమాట. సో అవన్నీ కూడా వీళ్ళు అర్థం చేసుకోకుండా ఎంతసేపు వచ్చి హస్బెండ్ కూడా నాకు అన్నీ చెయ్యాలి అని అంటే బదులు అసలు ఈమెకి ప్రాబ్లం ఏంటి, ఇన్ని రోజులు చాలా మాకు బాగా పనిచేసిన ఆమె ఇవాళ ఎందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది, అమ్మ ఏంటమ్మా నీ సమస్య అని ఎవరు మాట్లాడటం లేదండి. నిన్న చేసావు, మొన్న చేసావు, పొద్దున్న చేసావు, పొద్దున మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు, కాలేజీకి వెళ్ళేటప్పుడు రాగానే ఏమైంది, మేము పొద్దునంతా తిరిగేసి వస్తే మాకు కాసేపు వండి పెట్టలేవా అంటావు. కానీ ఆమె ఆరోగ్యం బాగాలేదు, సహకరించటం లేదని అనట్లేదు. వీటన్నిటికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ సపోర్ట్ చేయాలి. అరే అమ్మ ఇన్ని రోజులు మనకు పని చేసింది కదా, అమ్మ కూడా పెద్ద అయిపోయింది కాబట్టి మనమందరం ఇవాళ చేద్దాం, అమ్మకు ఒకరోజు మనం హాలిడే ఇద్దాం, ఈరోజు శనివారం కదా మనకు కాలేజ్ లేదు, నాకు ఆఫీస్ లేదు, మీకు స్కూల్ కూడా లేకపోతే అందరం కలిసి అమ్మను కూర్చోబెట్టి అమ్మకి ఏందో మనం అందరం వండి పెడదాం, అమ్మ రోజు ఏ పనులు చేస్తుందో మనం సపోర్ట్ చేద్దామని ఏమీ ఎవరు అనుకోవట్లేదు. నిజంగా అలా ఎవరైనా అన్నారంటే ఆ తల్లి నిజంగా చాలా అదృష్టవంతురాలు. హస్బెండ్ కూడా అంటే ఆయనకు ఒక 20 years 22 years ఉన్నప్పుడు పెళ్ళైతే ఆమె కూడా ఒక 20 years ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఒక కాపురం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఉన్నంత హుషారు, అప్పుడు ఉన్నంత ఓపిక మీకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఏ మహిళకు కూడా ఉండదండి. ఎందుకంటే అన్నీ మీకు తెలుసు, అన్నీ అయిపోయి ఉంటాయి, కాన్పులు అయిపోయి ఉంటాయి, శరీరం సహకరించదు. అలాంటప్పుడు హస్బెండ్ నాకెప్పుడో నువ్వు పెళ్ళైన కొత్తలో నువ్వు ఇలా ఉన్నావు, అప్పుడు చాలా హుషారుగా ఉండేదానివి, ఇప్పుడు ఇంటికి రాగానే అక్కడ నొప్పులు అంటావు, ఇక్కడ నొప్పులు అంటావు అంటే మరి అయిపోయింది కదా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క హస్బెండ్ ఆమెను అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అట్లాగే ఇంట్లో వాళ్ళు చాలామందిని చూసిన అత్తగారు ఆడపడుచులు ఉంటే అదేంట్రా బాబు మీ ఆవిడ పొద్దున్నుంచి మూలుగుతూనే ఉంది, ఒక పని చేయలేదు, ఆ బెడ్రూమ్లో నుంచి బయటకు రాలేదని చెప్తారు. కానీ అరే నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అందుకని ఇవాళ ఒంట్లో బాగాలేదని సాటి మహిళగా అత్తగారు కానీ ఆడపడుచులు కానీ అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు వచ్చి తల్లి అనగానే ఇంటి కోడలు అనగానే మాకు అన్నీ చేసి పెట్టాలని అనుకుంటున్నారు. వీటన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే హస్బెండ్ సపోర్ట్ చేయాలి. హస్బెండ్ సపోర్ట్ చేయకపోతే మాత్రం ఆమె చాలా బాధపడాల్సి వస్తుందండి. కొంతమంది హస్బెండ్స్ పాపం అర్థం చేసుకొని ఏదో చేస్తారు, కొంతమంది అస్సలు సహకరించరు. కనీసం ఒంట్లో బాగాలేదు అంటే నాకేదో చాలా పది నువ్వు వెళ్ళిపోవద్దు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అని చెప్తున్నారు. కనీసం ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా అంత టైం కూడా స్పెండ్ చేయట్లేదు. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళైన ఆడవాళ్ళకి మగవాళ్ళు కంపల్సరీగా మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా కొన్ని రోజులు బతుకుతారు అంతే, అంతకంటే వాళ్ళు ఏం కోరుకోరండి. అంతే కదా, మీరు ఏమీ పట్టించుకోకపోతే ఏమైందంటే చిన్న సమస్య పెద్ద సమస్య మీకు చెప్పుకోలేక రేపొద్దున మూలబడితే మీరు ఒక తల్లిని, ఒక భార్యను, ఒక ఇంటి ఇల్లాలను పోగొట్టుకుంటారు. ఆ సమయంలో పిల్లలు కూడా ఎంత కేర్ తీసుకోవాలి అసలు తల్లి పట్ల? అదే చెప్తున్నా, పిల్లలు కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి. అమ్మ ఈరోజు మాకు స్కూల్ లేదు, మాకు కాలేజ్ లేదు, అమ్మ నాకు ఈరోజు ఆఫీస్ లేదు, నువ్వు ఈరోజు ఏమీ చెయ్యకు, చక్కగా నేను మీకు వండి పెడతాను, నువ్వు కావాలంటే ఎక్కడైనా చక్కగా నువ్వు బయటికి వెళ్ళి నీ ఫ్రెండ్స్తో గడిపేసిరా అని చెప్పండి. ఆమె నిజంగానే ఫీల్ అవుతుంది. 2 రోజులు పడుకున్న ఆమె అంటే ఒక రోజుకే లేచి పర్లేదు నాన్న నాకు ఈరోజు బాగుంది, ఒంట్లో బాగుందిలే, నేను ఒకరోజు రెస్ట్ చేసుకున్నాను, నాకు సరిపోతుందని లేచి తిరుగుతారు. కాబట్టి పిల్లల్ని కూడా అలాంటి సపోర్ట్ చేయాలండి కంపల్సరీగా. సో నిజంగానే ఎన్నో సమస్యలు ఉంటాయి. సో ప్రతి మహిళకి పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో హస్బెండ్ సపోర్ట్, పిల్లల సపోర్ట్ కూడా అంతే ముఖ్యమని, మరి ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ ఉండాలండి. భర్త సహకరిస్తే ఇంకా ఎవరు ఏం చెప్పరు. పిల్లలు కూడా ఊరికే నోరు మూసుకు అమ్మ కొంట్లో బాగాలేదు మాట్లాడకు, మనం చేద్దాం ఈరోజు అంటే సరిపోతుంది, సపోర్ట్ ఇవ్వాలి. పిల్లలు ఒకవేళ హస్బెండ్ అన్నా కూడా నాన్న అమ్మ ఇన్ని రోజులు మనకి పనిచేసింది కదా, ఇవాళ అమ్మకి మనం రెస్ట్ ఇద్దాం నాన్న, మనం అందరం కలిసి కావాలంటే బయటికి వెళ్ళి తిందాం, లేకపోతే నేను వండుతానని పిల్లలు అంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి తల్లికి. అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, నమస్తే. సో మచ్.